అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ దేవాలయం అంతా కూడా ప్రత్యేకించి అయితే అలంకరించారు. వాటికి సంబంధించిన పూర్తి వీడియో చూద్దాం రండి. నా పేరు గుదిమేళ్ల తిరుమల సీతారామాచార్యులు. ఆలయ ప్రధాన అర్చకులు గుదిమేళ్ల తిరుమల రామాచార్యుల వారి యొక్క కుమారుడిని. ఈ క్షేత్రం ప్రధాన రహదారికి దగ్గరగా శాంతినగరం కైలాసపురం రోడ్లో సీతారామచంద్రుని యొక్క దివ్య సాకేత క్షేత్రం ఇక్కడ ఏర్పాటు నూతనంగా చేయడం జరిగింది. పూర్వ ఆలయాన్ని పునరుద్ధరించి నూతన క్షేత్రాన్ని నిర్మించారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకసారి భక్తులందరూ కూడా ఒకసారి విచ్చేయండి, స్వామిని దర్శించండి, వారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది తెలియని భక్తులకు కూడా తెలియజేసి వారికి కూడా భగవత్ భక్తిని పంచి ఆ అనుగ్రహం మరింత వైభవంగా పొందుతారని మనం చేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మేమే ఓపెన్ చేసామండి పాత గుడి. ఈ పాత గుడి ఓపెన్ చేయడం వల్ల ఈవేళ ఎంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా, ఎంతో చక్కగా, ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నారండి. ఇటువంటి కార్యక్రమానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ స్వామితాల యొక్క కొన్న కటాక్షాలు కూడా మీకు అందరికీ కూడా ఉండాలని మనసారి కోరుతున్నానండి. స్వామి తాలూకా కొన్న కటాక్షాలు ఉంటే గాని మనం ఏ కార్యక్రమం కూడా చెయ్యలేమండి. ఇటువంటి కార్యక్రమానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటే గాని ఆ స్వామి తాలూకా కొన్న కటాక్షాలు కూడా మీరందరూ కూడా పొందాలని మనసారి కోరుతున్నానండి. ఆత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమ. ప్రియ భగవద్బంధువులారా, శాంతినగరం ఈరోజు శ్రీరామచంద్రుని యొక్క రామనామం నడుమ శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా కొలువుదీరి ఉన్నటువంటి రామచంద్ర ప్రభువుని యొక్క ఆలయం జీర్ణోద్ధారణ సమయానికి వచ్చేసరికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పూర్వ కమిటీ సేవా సభ్యులు అందరూ కలిసి మమేకమై ఆలయాన్ని పునరుద్ధరించడం కోసమని చెప్పి సంకల్పం చేసుకుని చక్కగా ఈ రోజుల్లో ఉండేటువంటి ఆలయాల్లో ఉన్న నైపుణ్యాన్ని అంతా కూడా ఈ గ్రామంలో ఆ ఆలయాన్ని యొక్క శోభా కళలు కూడా చాలా చక్కగా తీర్చిదిద్ది బ్రహ్మాండమైనటువంటిది సాకేత క్షేత్రంగా విరాజిల్లేటట్టుగా దీన్ని ఏర్పాటు చేశారు శ్రీ రామచంద్ర యొక్క దివ్య సాకేత క్షేత్ర కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు. ఇందులో లేని ఆలయాన్ని లేకుండా చక్కగా గణపతితో ప్రారంభం చేసుకుని ఆదో పూజో గణాధిప అన్నట్టుగా గణపతితో ప్రారంభం చేసుకుని కష్టాలు హరించేటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు, ధనాన్ని సంపాదించేటువంటి మహాలక్ష్మి అమ్మవారు, సర్వ రోగాలను కష్టాలను దూరం చేసేటువంటి స్ఫటిక శివలింగ రూపంలో ఆ శివలింగాన్ని కూడా స్పర్శ చేసి అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వైభవ శ్రీనివాసమూర్తి ఆనందరాముడు సీతా సమేతంగా చాలా వైభవంగా దేదీప్యమానంగా అందంగా ఉండేటువంటి మూర్తులను మహాబలిపురం నుంచి అక్కడ తయారు చేపించి ఇక్కడ తీసుకొచ్చి విగ్రహంలో ఉన్నటువంటి కళని నైపుణ్యాన్ని భక్తులందరికీ కూడా స్వామి చూస్తూ పలకరించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హరిహర క్షేత్రంగా విరాజిల్లే విధంగా రమాసహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క క్షేత్రాన్ని కూడా, సన్నిధిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. చక్కగా భక్తులు వచ్చారంటే ఏకకాలంలో ఈ ఆలయాలన్నీ చేసుకునేసరికి వాళ్ళు నిజంగా అన్ని క్షేత్రాలు ఒకే దగ్గర దర్శించుకునేటువంటి యోగ్యత, ఆనందాన్ని, అనుభూతిని కూడా పొందుతారు. చక్కగా సస్యశ్యామలంగా ఉండేటువంటి ప్రాంతం, ప్రశాంతమైన వాతావరణం, మనస్సుకి ఆధ్యాత్మిక లగ్నాన్ని కలిగింపజేసేటువంటి ఈ దివ్య సాకేత క్షేత్రంలో ప్రతి భక్తులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోండి. ఎన్ని కష్టములున్నా వారికి ఆ కష్టాలు తొలగిపోతాయి. ఎందుకంటే ఆపదల్లో ఉండేటువంటి వాడిని రక్షించేటువంటి వాడే రామచంద్ర ప్రభువు. ఆ రామచంద్ర ప్రభుని యొక్క దివ్య సాకేత క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి అనుభూతులు భక్తులందరూ కూడా రానున్న కాలంలో పొందబోతున్నారు.
ఇది మహాక్షేత్రంగా విరాజిల్లబోతోంది. ధూపదీప నైవేద్యాల లోటు లేకుండా, స్వామివారి భక్తులకు ప్రసాదాల లోటు లేకుండా, ఆరాధనలకు లోటు లేకుండా చాలా వైభవంగా మునుముందు ఈ ఆలయ శోభ మరింత వైభవంగా పెరగబోతోంది. గ్రామ ప్రజల వల్ల, గ్రామ కమిటీ సభ్యుల వల్ల, ట్రస్ట్ సభ్యుల వల్ల, ఆలయ అర్చకుల సహకారములతోనూ, పూర్వ కమిటీ వారి యొక్క సహకారములతోనూ, పెద్దల యొక్క ఆశీర్వచనాలతోనూ చాలా చక్కగా జరగబోతున్నది. కావున ప్రతి ప్రాంతం నుంచి మన ఆలయానికి ఒకసారి రండి, దర్శించండి, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి, ధరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. దర్శనం చేసుకుని ఆలయ తెలంగాణ కాలేజీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండల వెంకటరమణ గోవింద. బాబు సైడ్కి రావాలి, సైడ్కి రావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏడుకొండల వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్ని దాదాపు అన్నదానంలో ప్రశస్తి ఈ రోజు తెలుసుకున్నాం. అట్లాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.